తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం భూపతిపాలెం గురుకుల పాఠశాల ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నెహ్రూ ప్రారంభించి మొక్కలు నాటారు. తొలుతగా విద్యార్థులతోనూ నాయకులతోనూ వన మహోత్సవం ప్రతిజ్ఞ చేయించారు. తదుపరి గురుకుల పాఠశాలలోని తరగతి గదులను, హాస్టల్ను, వంటశాలను పరిశీలించారు. హరితాంధ్రప్రదేశ్ స్థాపన ధ్యేయంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని తీసుకున్నారన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు సమైక్యంగా ఇద్దరూ కలిసి వన మహోత్సవాన్ని ప్రారంభించారు ఇవాళ. అలాగే తెలుగు భాషను పరిరక్షించేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఇవాళే మన కార్యక్రమంగా తీసుకున్నారు. ఈ శుభ సందర్భంలో ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉండాలి అన్నది సుస్పష్టంగా కనిపించేటటువంటి ఈ భూపతిపాలెం గ్రామంలో మనం ప్రత్యేకించి మొక్కలు పెంచాల్సినటువంటి అవసరం లేదు. ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి సంపదను నాశనం చేయకుండా ఉంటే చాలు. అంటే దాన్ని ముట్టుకోకుండా ఉంటే మహావృక్షాలై మనకి అపురూపమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అందిస్తాయి మన పిల్లలందరికీ. అయినప్పటికీ మన వంతు మానవ సహజ సిద్ధం ఎంతేదన్నా మా చింతనలో ఇక్కడ అడుగట్టడానికి భయవేసే పరిస్థితులు ఉండే. ఈవేళ మామూలు ఇది కూడా ఒక పూర్తి పక్క టౌన్ గానే కనపడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎంత మార్పు వచ్చిందో ఒకసారి చూడండి. ఆ మార్పును దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఇక్కడ మొక్కలు నాటాలి అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ మొక్కలు నాకు తెలిసి అన్ని కొబ్బరి మొక్కలే వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఫ్రూట్ బ్రీడింగ్ అంటే పళ్ళ మొక్కలు కూడా వేస్తున్నారట. కొబ్బరి మొక్కలు 150 మొక్కలు, కొబ్బరి మొక్కలు 50 మొక్కలు, వివిధ రకాలైనటువంటి పళ్ళ వృక్షాలని మరి పెంచుతున్నారు. అంటే ఇవన్నీ కూడా భవిష్యత్తులో మీకు మీరు ఈ స్కూల్ వదిలి వెళ్ళేటకి ఫలితాన్ని ఇస్తాయి, ఫలాలు ఇస్తాయి. ఆ ఫలాన్ని ఇవ్వాలి అంటే బాధ్యత తీసుకోవాలి మీరంతా.